ఇంట్లో ఒంటరి మహిళపై దాడి చేసి బంగారు గొలుసు లాక్కెళ్లిన దొంగల్ని పట్టుకున్నారు పోలీసులు. పేట్ బషీరాబాద్ దేవరయాంజల్లో సతీష్ ప్రమోద్ కుమార్ నిన్న మధ్యాహ్నం చోరీకి పాల్పడ్డారు. నిందితుల నుంచి 3 తులాల బంగారు గొలుసు, ఒక బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రమోద్ కుమార్ పై గతంలో కిడ్నాప్ కేసు ఉన్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. మేడ్చల్ జోన్ పరిధిలో 2 కేసుల మీద ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఒకటి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవరయాంజల్లో నిన్న మధ్యాహ్నం 30వ తారీఖు మధ్యాహ్నం ఒక మహిళ ఇంట్లో ఉన్నప్పుడు 2 వ్యక్తులు స్కూటీ మీద వచ్చి రూమ్ రెంట్ కావాలని చెప్పేసి నమ్మించి ఇంట్లోకి వచ్చి ఆ రూమ్ చూసుకుంటూ మంచినీళ్ళు అడిగి మంచినీళ్ళు ఇస్తున్న క్రమంలో డోర్లు మూసివేసి బలవంతంగా ఆ మెడలో ఉన్నటువంటి చైను, చెవికున్నటువంటి దిద్దుని బలవంతంగా లాక్కొని పరారైనప్పుడు మన మేడ్చల్ సిఐ విజయ్, డిఐ అజయ్, సిసిఐ దాల్నాయుడు వాళ్ళ టీము అందరూ కూడా ఇమీడియట్గా రష్అప్ కావటము వితిన్ 6-7 అవర్స్లోనే నైట్ వరకు మనం పట్టుకోవడం జరిగింది. అందులో వ్యక్తులు నేరుడి సతీష్, ఇతను సిద్దిపేట జిల్లా, ఇంకొకతను గోల్కొండ ప్రమోద్ కుమార్, ఇతను మేడ్చల్. వీళ్ళిద్దరూ ఒక టీమ్గా ఏర్పడి ఈ పనిగా రెక్కీ చేసుకుంటూ వాళ్ళు ఈ అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది. ఇందులో A2 ఉన్నటువంటి ప్రమోద్కి గతంలో ఒక కిడ్నాప్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయినాడు. వీళ్ళతో పాటు ఒక గోల్డ్ చైను, ఇయర్ రింగ్స్, ఒక స్కూటీ, ఒక ఫోన్ కూడా వీళ్ళ నుంచి రికవర్ చేయడం జరిగింది. మర్డర్ కేసు ఇది. మొన్న నైట్ 29వ తారీఖు నైట్ జరిగింది. ఒక అక్రమ సంబంధం మధ్య జరుగుతున్నటువంటి గొడవల్ని దృష్టిలో పెట్టుకొని నేరస్తులు మహమ్మద్ బిలాల్ మరియు మహమ్మద్ అస్లాం ఇద్దరు కూడా జగదీర్గుట్టకు చెందిన వాళ్ళు. వీరిద్దరు కలిసి డానిష్ అనేటువంటి ఒక క్యాబ్ డ్రైవర్ని కత్తులతోటి విచక్షణ రహితంగా పొడిచి చంపడం జరిగింది. ఇందులో కూడా వీళ్ళిద్దరిని అదుపులో తీసుకున్నాం. వీళ్ళకి గత చరిత్ర అయితే ఏం లేదు, నేర చరిత్ర. ఇందులో కూడా దాదాపు 24 అవర్స్లోనే మొన్న నైట్ జరిగింది. ఈ రోజుకి వాళ్ళు నేరస్తుల్ని అదుపులో తీసుకొని చేయడం